మొత్తానికి సినిమా అయితే సూపర్ హిట్ అయింది. ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ హిట్ అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇప్పుడే ఒక మెసేజ్ ఇచ్చింది, యూకేలోనో ఎక్కడో బాహుబలి తర్వాత సెకండ్ వీక్ కూడా హౌస్ఫుల్స్ అవటం ఇదే సెకండ్ సినిమా అంటండి. యాక్చువల్లీ ఓకే, ఇవన్నీ వింటుంటే ఒకలాంటి ఫీవరిష్గా కూడా ఉంది మాకు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు భయం. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా, ఆ మాన్యువల్లో ఉన్నాం ఇంకా. సో మూవీ అయితే ఫస్ట్ నుండి కూడా మనం టైటిల్ క్రెడిట్స్ పడ్డప్పటి నుండి ఎండ్ క్రెడిట్స్ వరకు కూడా ఒక హై, అంటే ఎప్పుడు మూమెంట్ ఎలా వస్తుందా అనేది చాలా మంచిగా అనిపించింది. మీకు హై తెప్పించిన మూమెంట్ ఏంటి అసలు? నాకు ఫిలిం చూసిన రోజే హై ఫీల్ అయ్యానండి నేను. నేను 2.5 years బ్యాక్ నేను ఎడిట్ టేబుల్ మీద రఫ్ కట్ చూసుకున్నప్పుడే ఫుల్ ఫిలిం చాలా హై ఫీల్ అయ్యాను నేను. ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఫిలిం అని ఆ రోజే డిసైడెడ్ నేను. అందుకే దీనికి ఎంత కష్టపడినా కూడాను తప్పు లేదని చెప్పి ఫిక్స్ అయ్యి అన్ని రకాలుగా లైఫ్ని దీనికి పెట్టేశాం. సో ఎన్ని ఇయర్స్ పాటు ట్రావెల్ చేశారు ఈ ఫిలింతోనండి? ఈ ఫిలింతో అయితే కనుక కరెక్ట్గా అయితే 2 years అండి. ఓకే, సో స్టార్టింగ్ నుండి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారితో ఉన్నారు. మేము 3 years నుంచి ప్రశాంత్ సార్ పరిచయం. నాకు కొంతకుముందు ఆహా యాడ్లు అవి చేసి ఉన్నాము. ఓకే, తర్వాత అధీరా అని ఒకటి చేయటం, దాని తర్వాత ఈ ఫిలిం అట్లాగనమాట. ఓకే, సో మొత్తం హనుమాన్ మానియా నడుస్తుంది. మీకు కూడా చాలా మంది సజెషన్స్ కానీ ముందు ఇచ్చుంటారు బిఫోర్ ద ఫిల్మ్, అండ్ ఇప్పుడు మొత్తము కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఈ ఫేజెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను ఈ ఫేజ్ని యాక్చువల్లీ 10 years బ్యాక్ సర్ప్రైజింగ్లీ నేను వెరీ ఫస్ట్ ఫిల్మ్ చార్మినార్ అనే ఫిలింతో చూశానండి. అక్కడ అది పెద్ద బ్లాక్ బస్టర్, అది 10 years బ్యాక్. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అనే స్థాయిని కూడా దాటేసింది హనుమాన్ అయితే కనుక. అది అప్పుడు మాకు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అక్కడ చార్మినార్ అనేది. ఐ హ్యావ్ సీన్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ గెటింగ్ కంటిన్యూ కాల్స్ అండ్ మెసేజెస్. ఆ పీరియడ్ అనేది నేను ఎప్పుడు చూశాను. కానీ తెలుగులో చేయాలి, నేను పుట్టిన నా ఊర్లో నా థియేటర్లో నా సౌండ్ మోగాలి, వేరే స్టేట్లో అందరూ అంత ప్రేమ చూపించినప్పుడు ఇది నా జనాలు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని అక్కడి నుంచి నేను కన్నడ సినిమాలు చేయకుండా వచ్చేసాను ఇక్కడికి. అది చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 10 years పట్టింది నాకు ఇంత మంచి సినిమా రావడానికి, మన సౌండ్ నిరూపించుకోవడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో.